నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ ప్రేక్షకులకి స్వాగతం. మేషరాశి వారు అంటేనే సింహం లాంటి వారు. ఎవరికీ తల వంచరు. కానీ గడిచిన కొన్ని నెలలుగా మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. బయట అందరి ముందు నవ్వుతున్నా లోపలికి కన్నీళ్లతో రగిలిపోతున్నారు. అప్పుల బాధ, నమ్మిన వారు వెన్నుపోటు, ఇంట్లో ప్రశాంతత లేకపోవడం. దేవుడా! నా తప్పేంటి? అని అడిగే స్థాయికి మీరు వచ్చారు. కానీ ఆగండి. మార్చి 17 నుండి మార్చి 20 వరకు అంటే ఈ 4 రోజుల్లో ఆకాశంలో గ్రహాల స్థితి మారుతుంది. ముఖ్యంగా మార్చి 19 ఉగాది నుండి మీ తలరాత తిరగబోతుంది. ఈ వీడియోలో నేను చెప్పే అంశాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇదే మీ భవిష్యత్తు. గత అవమానాలకు ప్రతిఫలం. మేషరాశి వారు అమాయకులు కాదు. కానీ అందరినీ నమ్ముతారు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు ఈ 4 రోజుల్లో మీ సత్తా ఏంటో చూస్తారు. గ్రహగతులు చెబుతున్నాయి. మీకు దక్కాల్సిన గౌరవం, పేరు తిరిగి రాబోతున్నాయి. మీ శత్రువులు మీకు దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. అకస్మాత్తుగా చేతికందే ధనం, మీరు ఎప్పుడో ఆశ వదిలేసుకున్న డబ్బు, లేదా ఎక్కడో ఇరుక్కుపోయిన ఈ ప్రాపర్టీ మ్యాటర్స్ ఈ మార్చి 18, 19 తేదీల్లో ఒక కొలిక్కి వస్తాయి. కుజుడి అనుగ్రహం వల్ల భూ సంబంధిత లావాదేవీల్లో మీకు భారీ లాభం రాబోతుంది. ఆర్థికంగా మీరు పడుతున్న సతమతం ఇక ముగియబోతుంది. లక్ష్మీదేవి మీ తలుపు తట్టబోతుంది. కుటుంబంలో కన్నీళ్లు తుడిచే వార్త. భార్యాభర్తల మధ్య గొడవల లేదా పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ప్రశాంతతను తెస్తాయి. ముఖ్యంగా మేషరాశి మహిళలకు ఇది గొప్ప ఉపశమనం. మీ కష్టాన్ని గుర్తించేవారు లేరని బాధపడకండి. మార్చి 20 నాటికి మీ కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఒక శుభకార్యానికి పునాది పడబోతుంది. ఉద్యోగంలో ఊహించని మలుపు. మీరు చేస్తున్న ఉద్యోగంలో వేధింపులు ఉన్నాయా? ప్రమోషన్ రావడం లేదా? ఈ వారంలో మేషరాశి వారికి రాజయోగం కనిపిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా ఉన్న చోటే మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్తులకు స్టాక్ విషయంలో లేదా కొత్త పార్ట్నర్షిప్ విషయంలో ఒక అద్భుతమైన డీల్ కుదురుతుంది. ఉగాది తెచ్చే ఉత్సాహం, తలరాత మార్చే ముహూర్తం. మార్చి 19 ఈ సంవత్సరం ఉగాది మీకు సాధారణమైనది కాదు. గత ఏడ గత 7 ఏళ్లలో మీరు పడినంత కష్టం గత ఏడాది పడ్డారు. కానీ ఈ కొత్త సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో పేరులోనే పరాభవం ఉన్న మేషరాశి వారికి మాత్రం అది విజయంగా మారబోతుంది. పాత అప్పులు తీర్చి కొత్త జీవితాన్ని ప్రారంభించే శక్తి మీకు వస్తుంది. మనోధైర్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆగిపోయిన పనులకు ప్రాణం పోసే సమయం. ఎన్నో ఏళ్లుగా ఒక కల కంటున్నారా? సొంత ఇల్లు కట్టాలని లేదా ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని. కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతుంది కదా! మేషరాశి వారు అంటేనే పోరాట యోధులు. ఈ మార్చి 17 నుంచి 20 మధ్యలో ఆ అడ్డంకులు తొలగిపోతాయి. విధి మీకు ఒక దారి చూపిస్తుంది. ఇన్నాళ్ళు మూతపడిన తలుపులు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. సంతాన సౌఖ్యం, తల్లిదండ్రుల ఆవేదనకు ముగింపు. మీ పిల్లల ప్రవర్తన చూసి లేదా వారి భవిష్యత్తు గురించి ఆలోచించి రాత్రుల్లో నిద్రపోవట్లేదా? నా బిడ్డ సరైన దారిలో ఉంటాడా? స్థిరపడతాడా? అనే మీ ఆందోళనకి ఈ 4 రోజులు ఒక పరిష్కారం దొరుకుతుంది. మీ పిల్లల నుండి మీకు ఒక గొప్ప శుభవార్త వింటారు. వారి ఎదుగుదల చూసి మీ కన్నీళ్లలో ఆనంద బాష్పాలు రావడం ఖాయం. ఉగాది పండగ మీ ఇంట్లో నిజమైన వెలుగును నింపబోతుంది. శత్రువుల వెన్నులో వణుకు. మీ ముందే నవ్వుతూ వెనుక గోతులు తీసేవారు మీ చుట్టూ చాలామందే ఉన్నారు. మీరు పడిపోతుంటే చూసి ఆనందించే వారికి కాలం సమాధానం చెప్పబోతుంది. మేషరాశి వారికి ఈ వారంలో శని మరియు కుజుడు అనుకూలత వల్ల మీపై ఉన్న నిందలు తొలగిపోతాయి. మిమ్మల్ని వేధించిన వారు ఇప్పుడే మీ సహాయం కోసం ప్రాధేయపడే పరిస్థితి వస్తుంది. ధర్మం మీ వైపే ఉంది. గెలుపు మీదే. అనారోగ్య బాధల నుండి విముక్తి. గత కొద్ది రోజులుగా ఏదో ఒక అనారోగ్యం, ఒళ్ళు నొప్పులు, మానసిక ఒత్తిడి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయా? హాస్పిటల్స్ చుట్టూ తిరిగి విసిగిపోయారా? ఈ మార్చి 19 నుంచి మీ శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు మళ్ళీ పాత మేషరాశి వారిలాగా ఉత్సాహంగా పరుగులు తీస్తారు. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలకు చెక్. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ లాయర్ల ఫీజులు కట్టలేక అలసిపోయారా? పిత్రార్జిత విషయంలో అన్నదమ్ముల మధ్య లేదా బంధువుల మధ్య గొడవలు జరుగుతున్నాయా? ఈ 4 రోజులు ఆ సమస్యలకు ఒక ముగింపునిస్తాయి. ఒక పెద్ద మనిషిగా మధ్యవర్తిత్వం లేదా చట్టపరంగా మీకు అనుకూలమైన మార్పు వస్తుంది.
మీ ఆస్తి మీకు దక్కే గ్రహబలం తోడవుతుంది. ఇది మీ ఓర్పుకు దక్కిన విజయం. విదేశీయానం కల నిజమయ్యే వేళ. చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని, అక్కడ స్థిరపడాలని ప్రయత్నిస్తున్నారా? వీసా రిజెక్షన్ వల్ల లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన మీ ప్రయత్నాలు ఈ మార్చి 17 నుండి 20 మధ్యలో మళ్ళీ ఊపందుకుంటాయి. విదేశాల్లో ఉన్న మీ బంధువులకు లేదా మిత్రుల నుండి ఒక మంచి సమాచారం అందుతుంది. గడ్డకట్టిన మంచు కరిగినట్టు మీ ఫైల్ కదులుతుంది. మీ పాస్‌పోర్ట్‌పై ముద్ర పడే కాలం దగ్గర పడింది. వివాహ ప్రయత్నాలు ఒంటరితనానికి ముగింపు. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నాయా? నా జాతకంలో అసలు పెళ్లి యోగం ఉందా అని బాధపడుతున్నారా? మేషరాశి వారికి ఈ వారంలో గురు దృష్టి వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్చి 19 ఉగాది తర్వాత ఒక మంచి సంబంధం కుదురుతుంది. మీ మనసును అర్థం చేసుకునే తోడు మీకు దొరుకుతుంది. మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అప్పుల ఊబి నుండి విముక్తి. అప్పు ఇచ్చినవాడు ఇంటి ముందుకు వచ్చి అరుస్తుంటే ఆ అవమానం భరించలేక చనిపోదాం అనుకునే స్థాయికి మీరు వెళ్ళారా? మేషరాశి వారు ఎవరికీ అన్యాయం చేయరు. కానీ కాలం మిమ్మల్ని ఇలా పరీక్షించింది. గ్రహాల గతి మారుతుంది. ఊహించని మార్గాల ద్వారా మీకు ధనం అందబోతుంది. మీరు ఒక్కొక్క రూపాయి పోగు చేసి అప్పులు తీర్చే మార్గాన్ని దేవుడు మీకు చూపిస్తాడు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఆర్థిక ప్రణాళిక మిమ్మల్ని నిలబెడుతుంది. నమ్మిన వారే వెన్నుపోటు ఒక గుణపాఠం. మీరు రక్తం పంచుకున్న వారే లేదా ప్రాణ స్నేహితులే మిమ్మల్ని వెనక నుండి పొడిచారా? మీరు బాగుంటే చూడలేని వారు మీ చుట్టూ ఉన్నారని రోజు మీకు అర్థమవుతుంది. మార్చి 18న బుధుడి ప్రభావంతో అసలు మనుషులు ముసుగులు తొలగిపోతాయి. బాధపడకండి. ఇలాంటి వారు మీ జీవితం నుండి వెళ్ళిపోవడమే మీకు క్షేమం. ఇకపై ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో మీకు స్పష్టత వస్తుంది. విద్యార్థులకు శ్రమ ఫలితం. రేయింబవళ్ళు కష్టపడి చదువుతున్నా పరీక్షల్లో మార్కులు రావడం లేదని కుమిలిపోతున్నారా? ఈ వారం మేషరాశి విద్యార్థులకు సరస్వతి కటాక్షం పుష్కలంగా ఉంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఈ మార్చి 19న అదృష్టకరమైన రోజు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీకు చదివిన అంశాలే పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులకు కలలను మీరు నిజం చేయబోతున్నారు. ప్రమోషన్ మరియు అధికార యోగం. ఆఫీసులో మీకన్నా తక్కువ టాలెంట్ ఉన్నవారు పైకి వెళ్తుంటే మీరు మాత్రం అక్కడే ఉండిపోయారా? ఆ అన్యాయం ఇక చెల్లదు. సూర్యుడు అనుకూలత వల్ల మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ సత్తాను గుర్తిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి లేదా పదోన్నత కోసం ఎదురు చూసేవారికి ఈ 4 రోజులు ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. మీ మాటకు విలువ పెరిగే సమయం ఇది. సొంత ఇంటి కల గృహయోగం. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ నాకంటూ ఒక సొంత గుడి ఎప్పుడు వస్తుంది అని బాధపడుతున్నారా? మేషరాశి వారికి ఈ మార్చి 19 ఉగాది నుండి భూమి వాహన యోగాలు బలంగా ఉన్నాయి. ఆగిపోయిన ఇంటి నిర్మాణం మళ్ళీ మొదలవుతుంది లేదా కొత్త ఇల్లు కొనేందుకు మార్గం సుగమం అవుతుంది. మీ కష్టార్జితంతో మీ కన్న కల నెరవేరబోతుంది. ఆభరణాల ప్రాప్తి. మహిళల అదృష్టం. మేషరాశి మహిళలకు ఈ 4 రోజులు చాలా అదృష్టకరమైనవి. శుక్రుడి ప్రభావంతో మీరు బంగారు ఆభరణాలు లేదా కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఉన్న చికాకులు తొలగిపోయి లక్ష్మీదేవి కల మీకు కనిపిస్తుంది. మీ మాటకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇది మీ మనసుకు ఎంతో తృప్తినిచ్చే సమయం. ఆత్మవిశ్వాసంతో మానసిక ప్రశాంతత. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన డిప్రెషన్, ఒంటరితనం ఇక ముగిసిపోయాయి. నేను చేయగలను అనే ధైర్యం మీలో పుడుతుంది. రేపటి గురించి భయం పోయి రాబోయే విజయాల మీద నమ్మకం ఏర్పడుతుంది. మీ ముఖంలో మళ్ళీ పాత చిరునవ్వు కనిపిస్తుంది. ఇది కేవలం కాల మార్పు కాదు, మీ ఆత్మవిశ్వాస విజయం. దైవ దర్శనం, తీరని మొక్కుబడులు. చాలా కాలంగా అనుకుంటున్న దైవ దర్శనం ఈ వారంలో పూర్తవుతుంది. ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మీ మనసులోని భారం దిగిపోతుంది. దైవ కృప వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఆ దేవుడు మీ చేయి పట్టుకొని నడిపిస్తున్నాడనే అనుభూతి మీకు కలుగుతుంది. చిన్న పరిహారాలు మరియు శక్తివంతమైన మంత్రం. ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీరు తీసుకొని అందులో కొంచెం ఎర్ర చందనం వేసి సూర్యుడికి ఆర్ఘ్యం వదలండి. దీనివల్ల మీకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మార్చి 19 ఉగాది రోజున దగ్గరలోని గుడిలో పేదవారికి ఎర్రటి పండ్లు దానం చేయండి. మీకున్న రుణ బాధలు తగ్గుతాయి. మేషరాశి వారు పఠించాల్సిన శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని రోజుకి 11 సార్లు లేదా 108 సార్లు పఠించండి. ధరణీ గర్భ సంభూతం
విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అర్థం: భూదేవి గర్భాన జన్మించిన మెరుపులాంటి కాంతిగల శక్తిని చేతబూనిన మంగళ స్వయపుడైన కుజుడికి నేను నమస్కరిస్తున్నాను. చూశారుగా మేషరాశి సోదరీమణులారా, ఈ 4 రోజులు మీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాయి. నమ్మకంతో ముందడుగు వేయండి. కాలం మీ వెంటే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీ జీవితంలో జరిగే మార్పులను కింది కామెంట్స్‌తో నాతో పంచుకోండి. మరిన్ని ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణ కోసం మా గురు ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.